దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు కీర్తన రాసిన గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనం మాత్రమే చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుడిచ్చిన వాక్యము దీవించును. అందరం లేచి నిలబడినట్లయితే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామమున కనబడదాం. నా ప్రార్థన దేవుడు ఇనే రీతిగా ఉన్నప్పటికీ నీ హృదయ తలంపులు దేవుని చిత్తంగా నెరవేర్చే వారిగా ఉన్నట్లనని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందరి ప్రార్థనలు వినేవారిగా ఉన్నప్పటికీ మన ప్రార్థనలు కూడా దేవుడు వినేవారిగా ఉన్నాడు. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులో తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులో తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతై నీవు దయచేయువాడము. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడదాం. నా ప్రాణ ప్రియుడా నన్నే పరవశించనా పరవశించనా. చాలండి. దేవుణ్ణి ఆ రీతిగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా అందరం కూడా తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన వాక్యము నిమిత్తమై ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి స్త్రీలలో నుండి ఒకరు ప్రార్థించవలసిందిగా ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. వాక్యము నిమిత్తమై చిన్ని ప్రార్థన స్త్రీలలో నుండి. సరే, మరియమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన నీ పాదములకి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, పైన పరిశుద్ధనం నుంచి నేటి పరిశుద్ధనం వరకు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాపాడి ఆదరించి కనికరించి నైనా పాపలమైన పనికి మమ్మల్ని మీ సజీవ చెంకలు ఉంచుకొని ఈ పరిశుద్ధనం ప్రత్యేకించబడిన దినమునైనా ప్రత్యేకంగా నీ పాద సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయంలో చేర్చినందుకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తన్ని ఇచ్చిన కంఠస్వరం మేము అందరూ వినేస్తున్నాం. ఎవరు పెడిసో పెట్టకుండానైనా వినగలిగే చెవులు గ్రహింపగలిగిన మనసు మాకు అందరికీ సహాయం చేయండి నైనా. నీ పిల్లలమైన నా తండ్రి, నీ వాక్యం కోసం కాసుకొని వేసి ఉన్న మాతో సూటిగా ఆమేన్.
ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అదే రీతిగా ఈ అవకాశం కల్పించినటువంటి మరి సంఘ పెద్దలకును, స్త్రీలకును, పురుషులకును ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయము ఎందుకు నాకు వచ్చింది అంటే, మరి మా బాబు యొక్క ఎగ్జామ్ రాపించడానికి సార్ వెళ్ళాడు గనక ఈ సమయం నాకు వచ్చింది. అందును బట్టి నేను దేవునికి ఎంతగానో రుణస్థురాలై ఉన్నాను అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా మా పిల్లల కొరకు, మా పిల్లల స్టడీస్ కొరకు ప్రార్థించాలని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క సమయానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశము వచ్చేసి ఆశ. మన అంశం ఏంటండి? ఆశ. ఆశ ఉందా అందరికీ? ఉంది కదా. ఆశ, వేటిపైన ఆశ కలిగి ఉండాలి, వేటిపైన ఆశ కలిగి ఉండకూడదు అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అంతకన్నా పూర్వం నేను ఒక మాట తెలియచేస్తూ ఉంటున్నాను. వాక్యము చెప్పేటప్పుడు మన పిల్లలను మన దగ్గరే కూర్చోబెట్టుకుందాం. ఎందుకంటే తల్లిదండ్రులమైన మనపైన ఆ బాధ్యత ఎంతగానో ఉంది గనక పిల్లలను అటు ఇటు తిప్పొద్దండి. ఎందుకంటే వారు తిరుగుతుంటే మన దృష్టి అంతా కూడా వారిపైన వెళ్ళిపోతుంది. కనుక ఈ సమయము మనం ఉండేది 1 గంట సమయమే. ఇంకా దేవుని 10 గంటలకు ఆరాధన స్టార్ట్ అయితే ఇంకా దేవుని సన్నిధానానికి వస్తూనే ఉన్నాం. నిజంగా పనికి వెళ్ళడానికి ఒక సమయం ఉంది కదా. ఉదయం పనికి అంటే తెల్లవారుజామునే లేచి పని చేసుకొని 7 కల్లా పనికి వెళ్ళిపోతాం. అదే టయానికైతే చక్కగా సమయానుకూలతను పాటిస్తాను. కానీ దేవుని మందిరమునకు రావటంలో ఎంత నిర్లక్ష్యత కలిగి ఉన్నారో ఒక్కసారి మనలను మనమే ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ఈ లోకం పైన ఉన్నటువంటి శ్రద్ధ దేవుని మందిరమునకు రావాలి అనే వాటిపైన శ్రద్ధ లేనటువంటి వారి పేరుకేమో గొప్పగా చెప్తున్నాను, నేను క్రైస్తవునండి, దేవుని బిడ్డనండి, విశ్వాసినండి, ప్రార్థనా పర్రాలండి, క్రిస్టియన్ అని చాలా చక్కగా చెప్తున్నారు. కానీ మన యొక్క అంశం ఏమిటంటే ఆశ. వేటిపైన ఆశ కలిగి ఉండాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 42 సంకీర్తన 1 వచనాన్ని మాత్రం ఒకసారి చదువుకుందామండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. చాలండి. ఈ కీర్తనను 42 సంకీర్తనను ఎవరు రచించారండి? కోరాహు కుమారులు రచించిరి అని కీర్తనలో మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో ఆధ్యాత్మికమైనటువంటి నిరుత్సాహము, అందుకు గల కారణాలు మరి లేఖనములలో చాలా చక్కగా తెలియపరుస్తూ ఉన్నట్లు కూడా లేఖనములలోనే మనం చూస్తున్నాం. కీర్తనాకారుడు ఎలాంటి నిరుత్సాహానికి లోను కాకుండా దేవుని మీద నిరీక్షణ ఉంచుచు దేవునిని జ్ఞాపకము చేసుకుంటూ జీవదాత అయిన దేవుణ్ణి విడిచిపెట్టక ప్రార్థిస్తూ ఉన్నట్లుగా ఈ కీర్తనలో మనము చూడగలమండి. అయితే ఈ కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా చక్కగా తెలియజేస్తాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. నిజంగా ఆశ ఉందండి మనకు? ఆశ ఉందా? వేటిపైన ఆశ? లోక ఆశ ఎక్కువగా ఉందండి. ఆశ లేని మానవుడు ఎవ్వరు కూడా లేరండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక కదా. కోరిక ఉందా లేదా? స్త్రీలకు ఎక్కువ వేటిపైన కోరిక అండి? ఆ వస్తువు, చీరల పైన కాదండి, చాలా జాగ్రత్తగా. వేటిపైన ఆశ అండి? బంగారు పైన ఆశ. ఆమె అది తెచ్చుకుంది, నేను ఖచ్చితంగా తెచ్చుకోవాలని. అవన్నీ కూడా ఈ లోకంలో వ్యర్థము అండి.
వేటిపైన మనం ఆశ కలిగి ఉండాలంటే దేవుని వాక్యము మీద ఆశ కలిగి ఉండాలి. దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క మందిరమునకు రావుటలో ఆశ కలిగి ఉండాలి. ప్రభువా, అందరికంటే ముందుగా నేను నీ మందిరములో ఉండుటకు నా కోరికయా. నిజంగా అలాంటి వాటిపైన ఆశ ఉందండి. ఈ లోకంలో వ్యర్థమైన వాటిపైన ఆశ. వారు ఆ ఇల్లు కట్టించుకున్నారు, నేను ఈ ఇల్లు ఇలాంటి కోరికలన్నీ కూడా వ్యర్థమండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆశ కలిగి ఉంటారండి. ఆశ ఉండాలి, కానీ అతి ఆశ ఉండకూడదండి. ఆశ అయితే ఉండాలి, అతి ఆశ ఉండకూడదు. కానీ స్త్రీలకు ఎక్కువ అతి ఆశనే ఉంటుందండి, అవునా? పైకైతే కనపరారు, కానీ లోన మాత్రము చాలా ఎక్కువ ఆశలే ఉంటాయండి, అవునా? అందుకోసమే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆశను కలిగి ఉంటారు. కలిగి ఉన్న ఆ ఆశ ఎలా ఉండాలంట, కలిగి ఉన్న ఆ కోరిక ఎలా ఉండాలంట, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనది అయితేనే అది తప్పక మన జీవితాల్లో నెరవేరుతుంది. దేవునికి ఇష్టము కాని కోరిక, దేవునికి ఇష్టము లేని ఆశ మన జీవితాలలో నెరవేర్చదు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి కోరికను కలిగి మనం జీవించాలి. కోరికనే ఆశ అండి, ఆశనే కోరిక అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబుల్ చాలా చక్కగా మనకు తెలియచేస్తుంది. దేవుని పరిశుద్ధ గ్రంథము మనలందరినీ కూడా హెచ్చరిస్తుంది. కీర్తనల గ్రంథము 107వ సంకీర్తన 9వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. 107 9వ వచనము. ఏలయనగా ఆశగల ప్రాణములను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చాలండి, ఆశను గురించి మాత్రమే నేను చెప్తూ ఉన్నానండి. తర్వాత వాక్యంలోనికి, ఏలయనగా ఆశగల ప్రాణములను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని లేఖనం. నిజంగా ఆశ కలిగినటువంటి ప్రాణములు, ఆశ కూడా ఎలా ఉండాలంట, దేవునికి ఇష్టమైనదిగానే ఉండాలంట. మనకి ఇష్టమైనది ఉంటే అది నెరవేర్చదు అనేది జ్ఞాపకం చేసుకొని, దేవునికి ఇష్టమైనదిగా ఉన్నప్పుడు, ఆయనకు హృదయపూర్వకంగా మనం ఉన్నప్పుడు మన కోరిక తృప్తిపరుస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఎలా చేస్తున్నాడంట, తృప్తిపరుస్తూ ఉన్నాడంట. మరి కీర్తనలు 63వ సంకీర్తన 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచూ ఉన్నది. చాలండి, ఈ చదువుబడిన లేఖనములలో మనము నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. నిజంగా ఆయన బలంలో ఏముందంట అండి, ప్రభావం ఉందంట, ఆశ బలము ఉందంట. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నా. ఆశతో దేవుని తట్టు తిరగాలంట. తిరుగుతూ ఉన్నామా? ఆశతో దేవుని తట్టు కనిపెట్టుకొని ఉండుట మంచిది అని కూడా లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 146వ సంకీర్తన 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరంట ధన్యుడు? దేవుని మీద ఆశ పెట్టుకొని వాడు ధన్యుడండి. ధన్యుడు అంటే అన్నిటిలోనూ ఆశీర్వదింపబడిన వాడు కాదనలేదండి. కానీ ఎవరు ఎక్కువ ధన్యత పొందుకుంటారు అంటే
దేవుని మీద ఆశ పెట్టుకొనిన వారందరూ కూడా ధన్యుడు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే దేవుని మీద ఆశ ఉండాలి, కానీ ఈ లోకంలో ఉన్న మానవుల మీద ఆశ ఉండకూడదండి. ఈ లోకంలో ఉన్న మానవుని పైన ఆశ ఉన్నప్పుడు మన జీవితం అంతా కూడా ఏమైపోతుందంట, బస్టు పట్టిపోతుందంట, ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకోసమే కేవలము మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకొని జీవించేవారి ఆశగల ప్రాణములను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆశ పెట్టుకొనిన వాడు ధన్యుడు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా కీర్తనలు 20 సంకీర్తన 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 24. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నిజంగా నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటే, దేవుని మీద కోరిక పెట్టుకుంటే, నీ ఆలోచన యావత్తంతా కూడా ఏమవుతుందంట, సఫలపరచబడుతుంది. నిజంగా మనం చేసిన పని సఫలం కావడం లేదంటే మన కోరిక దేవుని మీద లేనట్టేనండి, మన ఆశ దేవుని మీద లేనట్టేనండి. అందుకోసమే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే వేటిపైన ఆశ కలిగి ఉండాలో ఇప్పుడు ఆశను గురించి మాత్రమే మనం చూసాము. వేటిపైన ఆశ కలిగి ఉన్నామో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. 119, 20. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచూ ఉన్నది. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వేటిపైన ఆశ కలిగి ఉండాలంట, దేవుని న్యాయ విధులపైన ఆశ కలిగి ఉండాలంట. అనగా దేవుని వాక్యము మీద ఆశ కలిగి ఉండాలంట. దేవుని వాక్యం మీద ఆశ ఉందా అండి? సరే, ఉందో లేదో వాక్యం అయిపోయిన తర్వాత నేను కనుక్కుంటానండి. దేవుని మీద ఆశ ఉందా? ఏమ్మా, నోర్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా? మా అక్కోళ్ళు మంచోళ్ళమ్మా. అమ్మ చెప్పండి అమ్మా, నోరున్నాయా? నాలుకన్నా ఉందా? అయితే ఇంట్లో కూడా ఇలాగే మౌనంగా ఉండండి. సరే, ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. ఎవరి మీద ఆశ కలిగి ఉందంట? వేటి మీద ఆశ కలిగి ఉందంట? దేవుని న్యాయ విధులు అనగా దేవుని వాక్యము మీద ఆశ కలిగి ఉండాలంట. ఉందండి మనకు? దేవుని సన్నిధానానికి వచ్చావు, ఎందుకు వచ్చావు? దేవుని వాక్యమును వినడానికి. నీ కోరిక అంతా కూడా ఇప్పుడు ఎవరిపైన? దేవుని వాక్యము మీదనేనండి. ఉందో లేదో తర్వాత నేను అడుగుతానండి. సరే, ఉందా? ఉందన్న వాళ్ళన్నా చేయొద్దండి అమ్మా, ఒకరిద్దరు.